ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ మంగళవారము. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకును వ్యాపించును. ప్రభువు సేవకును గూర్చి వందన గీతము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులు ఆలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. అతడు నాకు పదునైనటువంటి వాక్కును ఒసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదులలో దాచుకొనెను. అతడు నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పెను. నేను నిరార్థకముగా శ్రమపడితిని. నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతినని నేను అనుకొంటిని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబును తన వద్దకు కొని వచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను. నా బలమునకు కారకుడు అతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలులను మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను దినమెల్లా నీ రక్షణము బడయుదును. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 21వ వచనము నుండి 33వ వచనము వరకు మరియు 36వ వచనము నుండి 38వ వచనము వరకు. యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరి ఒకరు చూచుకొనసాగిరి. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చుండి ఉండెను. యేసు ఎవరిని గురించి ఈ మాట చెప్పెనో అడగమని సిమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చెదనో అతడే అని యేసు సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సిమోను ఇస్కారియోతు కుమారుడు యూదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకునినంతనే సైతాను వానిలో ప్రవేశించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయనున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించు వారిలో ఎవ్వరూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బుల సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైనవి కొనమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలంచిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రివేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడుచున్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును.
చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకుదురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలురు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సిమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావు అని అడిగెను. నేను వెళ్ళు స్థలమునకు నీవిప్పుడు నా వెంట రాలేవు, కాని తరువాత రాగలవు అని యేసు చెప్పెను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను మీ కొరకు నా ప్రాణమునైనా ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా? కోడి కుయ్యక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.